మరణాత కనిపించిన వెంటనే మరణాత బ్రదర్. మరణాత అంటే ఏంటి? బైబిల్లోనే ఉంది అది కూడా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 22వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 22వ వచనం. ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడును గాక. ప్రభు వచ్చుచున్నాడు. ప్రభు వచ్చుచున్నాడు అన్న దగ్గర ఆదిమ భాషలో ఏమనుంది? మరణాత అంటే అక్కడ ఉంది చూడండి. ప్రభు వచ్చుచున్నాడు లేక ప్రభు వచ్చి ఉన్నాడు లేక ప్రభువా రమ్ము. మరణాత అంటే ఏంటంటే అర్థం? ప్రభువా రమ్ము అని. ఇప్పుడు మనం కనిపించి ఎవరైనా మరణాత అన్నారనుకోండి అంటే ఏం చెప్పాడు మనకి? ప్రభువా రమ్ము. ఎవరు ప్రభువు? నేను ప్రభువునా? ప్రభువా రమ్మని నాతో చెప్పడం ఏంటి? యూసేపు గారు కనబడి వెంటనే మరణాత యూసేపు గారు అన్నా అనుకోండి, తెలుగులో ఏం చెప్పినట్టు? ప్రభువా రమ్ము యూసేపు గారు అన్నా నేను, అంతేనా? అసలు అర్థం ఉంది అందులో. ప్రభువా రమ్ము యూసేపు గారు ఏంటి అంటే క్రైస్తవులకే వాళ్ళ మాట్లాడుతున్న మాటలకు అర్థం తెలియక స్టైల్గా ఉందని కొంతమంది, లేదా మా చర్చిలో వాళ్ళందరూ ఇదే అంటారండి కొంతమంది. అర్థం పర్థం లేకుండా ఇవన్నీ అంటారండి. కాబట్టి ఈ భాష తప్పు. ఫస్ట్ ఏది మాట్లాడినా దాని అర్థం తెలుసుకుని మాట్లాడాలి. కాబట్టి మనం ఎలా పలకరించుకోవాలండి? వందనములు చెల్లించుకోవాలి.